సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఇదేమిటి పావలా ఇచ్చావు? ఇదే పావలా అనుకో, ఇదే ముప్పావలా అనుకో, ఇదే వరహ అనుకో. ఆహా, మీ అల్లుడే వస్తే ఊరికినే పెట్టవు, నేను నీ అల్లుడినే అనుకో. ఊరి నీ తలపండు పగలా, నేను పడిపోను, నువ్వు నాకు అల్లుడి పట్రా. కాపడగత్తయ్యా, నా సొమ్ము తిని ఎగ్గొడతావా? పో, పురుగులు పడి చస్తావు. పో. నాకు రంగరంగ ఎది గది నాకు తల్లియు తండ్రియు తల్లియు తండ్రియు దైవమని రంగో. ఎవరది? బద్మాష్, ఎలుకోరా. వాడెవడో దొంగండి, ఈ కుర్రాడి దగ్గర నగలుచుకుంటున్నాడు, నన్ను చూసి పారిపోయాడు. మన భద్రయ్య గారు అబ్బాయి రా, వాళ్ళు ఊరంతా వెతుక్కుంటున్నారు. తీసుకుపోరా, రండి. అబ్బాయి నువ్వు కూడా రా. అమ్మా శ్రీ మహాలక్ష్మి, మా అబ్బాయి ఎక్కడో తప్పిపోడు, నీకు తెలుసుగా. వాణ్ణి భద్రంగా ఒంటి మీద సొమ్ములతో సహా మా ఇంటికి పంపించు. పంపిస్తే నీకు ఏం చేయించను? ఆకుపూజ చేయిస్తాను. అమ్మా శ్రీలక్ష్మి తల్లి, నేను మొక్కుకున్నాను చాలేవే, నువ్వు కూడా ఎందుకు? ఉండవయ్యా తల్లి, మమ్మల్ని దయ చూడమ్మా. నా బిడ్డ నాకు దక్కితే 100 మంది బ్రాహ్మణులకు వనసంతర్పణ చేయిస్తాను తల్లి. వనసంతర్పణే ఎందుకు? దండగా అమ్మవారికి ఆకుపూజ ఎక్కువ ఇష్టం. వనసంతర్పణ అయితే వాళ్ళెవళ్ళో తినిపోతారు, ఆకుపూజ అయితే నేరుగా అమ్మవారికే ముడుతుంది. అరే భద్రుడు, వస్తున్నానమ్మా. అమ్మా తల్లి, దాని మాటలకెళ్ళి ఆకుపూజ ఖాయం. ఏమిటమ్మా, ఏమిటి? పిల్లోడు కనపడలా? లేదమ్మా, లేదు, వెతికిస్తున్నాగా. వాడు సాయంకాలంలోగా కనిపించాడా? సరే, లేకపోతే నే బతకను, చచ్చిపోతా. చచ్చకమ్మా చచ్చకు, తొందరపడకు, వెతికిస్తున్నాగా. పోలీసు రిపోర్ట్ ఇచ్చాను, టామ్ వేయించాను, దేవుడు కూడా మొక్కుకున్నాను. ఇంకేం చేయని చెప్పు. ఏమో, వాడు కనపడకపోతే నే బతకను, చచ్చిపోతా. చచ్చకమ్మా అని బతిమాలుతుంటే చస్తా అని బెదిరిస్తున్నావే, చచ్చు. పిల్లలు కనబడక మేమేడుస్తుంటే మధ్య నీ పొజిషన్ ఏమిటి? ఆపుతావా? ఆ హార్మోని అమ్మి పారేయమంటావా? అమ్మా చూడవే. అదేమిటయ్యా దాని మీద కేకలేడతావు? అది సాంగ్సులు నేర్చుకుంటుంటాను. సాంగ్సు నా శార్థం కర్మ. భద్రయ్య గారు లేడు బావయ్య, మీ అబ్బాయి దొరికాయండి. ఇడుకోనండి మీ అబ్బాయి. నా తండ్రి, నా బాబాయ్, నా తండ్రి. ఏమేవ్
ఇదిగో బాబులు. నా తండ్రి వచ్చావా? మా తండ్రి నా నాయన వచ్చావా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నాయన? అన్నట్టు సొమ్ములని ఉన్నాయా? చూడు చూడు ఏమో పెట్టావు. ఉన్నాయిలా ఉంటావయ్యా కోలా. అన్నట్టు అమ్మకు చూపించు, తొందరపడి చచ్చుతుందేమో. అవును, వెళ్ళు వెళ్ళు. అన్నట్టు సంచయ్య, మా అబ్బాయి ఎలా దొరికాడు? ఎక్కడ దొరికాడు? ఇదిగో ఇతనే మీ అబ్బాయిని రక్షించాడు. ఎవడో దొంగ ఊరు బయటికి తీసుకెళ్లి పిల్లవాడు నగలు ఉంచుకుంటున్నట్ట. అప్పుడు ఈ అబ్బాయి చూచి వాడి మీద కలబడ్డాడు. అంతలోకి మేము వచ్చాం. మమ్మల్ని చూసి ఆ దొంగడు అదే పరుగు. పాపం ఇతను వెంటబడ్డాడు గాని దొరకలా. నాయన, దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోగలం? మీరు ఇస్తానన్న 116 పాపం ఈ కురవాడికి ఇప్పించండి. 116లా? పిచ్చోవాడా, అతను చేసిన మేలుకి 100 లక్షలు ఇచ్చిన రుణం తీరుతుందా? ఇదిగో అబ్బాయి, డబ్బుదేముంది, వెధవ డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అంతేనండి. మాట శాశ్వతంగా ఉంటుంది. నీ మేలు నేను సచ్చిందాకా మర్చిపోతాను అనుకున్నావా? మర్చిపోను. ఇదిగో ఈ రూపాయలు ఉంచుకో. అక్కర్లేదండి, తన దగ్గర ఏదన్నా పని ఉంటే ఇప్పించండి, చేసుకుంటాను. అనా నా దగ్గర ఏముంటుంది? నా వ్యాపారం వడ్డీ వ్యాపారం, అందులో నువ్వు చేసే పనే ఉంటుంది. తల్లిదండ్రి లేరండి, దిక్కులేని వాడిని. మీ ఇంట్లో నౌకరుగా అయినా ఉంటాను. నౌకరుగానా? ఏ 2-3 ఇచ్చి నీ చేత అంట్లు తోమించమంటావా? అది కూడా వద్దండి, కాస్త అన్నం పెడితే చాలు. అయితే హానరీగా అంటులు తోతావా? ఏమే ఉంచుకుందామా? ఉండనివ్వండి, పాపం మన బిడ్డల్లో బిడ్డలా ఉంటాడు. ఉండు నాయన. అయితే ఉండు, పో లోపల పో. నాయన ఉంటానండి. సంచయ్ గారు, నిజానికి నాకు నౌకరు అక్కర్లేదండి. కానీ పాపం ఏం చేస్తాం, అడిగాడు కదా అని ఉంచుకుంటున్నా. మేము వెళ్ళొస్తాం. మంచిది. చంచయ్య గారు, మీ మేలు నా జన్మలో మర్చిపోనండి. మర్చిపోనుగా? మర్చిపోను. బాబు, మీ మేలు కూడా. నెమ్మదిరా నెమ్మదిరా. పర్వాలేదండి, బుర్రలో ఉన్న వేడంతా జరువును జారిపోవాలా? ఏమయ్యో ఓయ్, కావాలేదు నీ తలంటూ? అయిపోయింది అయిపోయింది. వాడు బజార్కి వెళ్ళొద్దు, చుట్టాలు వస్తున్నారు, వంట త్వరగా అవ్వాలి. రే పోరా, నిలుగడు. మధురయ్య గారు, అయ్యగారు, భద్రయ్య గారు. ఏమిట్రా బాబులు, ఏమిటి? అర్జెంట్గా అవసరం వచ్చింది, ఒక 50 రూపాయలు కావాలి. అబ్బే పైకలు లేదురా. లేదంటే ఎట్టకండి, మీరే పోతే ఎవరుస్తారు? ఉన్న ఇల్లు కూడా మీరే తాగట్టుకొని ఎలా అవుతుంది? నేనే చేశాను, కోర్టు వారు వేయించారు వేలం. ఏ కొట్టాలండి, వడ్డీతో సహా భరిస్తాను, నోటు రాసుకోండి. అసలు పైకలు లేదురా అంటే. ఇయ్యాలా, మీరు ఇయ్యాలా, నేను వెళ్ళాలా? అరే అయ్యగారు, నీళ్లు తోడానండి. వస్తున్నా. బాబులు, అరే అరే, వీడేనండి మన అబ్బాయి ఎత్తుపోయింది దొంగ. దొంగ? నువ్వు దొంగ, నీ అబ్బ దొంగ, నీ తాత దొంగ. ఎవరా దొంగ? పళ్ళు రాస్తాయి. బాబులు, బాబులు, ఎలుకరా, కూర్చొని ఎదుగుతాయి. రావుడు, బాబులు, వీడేనండి దొంగ. పోనీ అంటే అబ్బో, ఆ మాట అనవుతాను. ఎవరిని చూసి కోరుకున్నాడు. లేకపోతే నన్ను దొంగటాడా? తలకాయ గిల్లేస్తాను నయాల్ని. నువ్వు దొంగ ఏమిటి? వాడిదే ఉందిలే పురసనేసి. పద పద. ఏయ్ జాగ్రత్త, బాబులు గారి దెబ్బ అంటే గోలుకొండ అబ్బా అనాలి. అవునవును, అంతేగా మరి. నన్నాడు. మరి డబ్బు తర్వాత చూస్తాను బాబు. వెళ్ళలేదు. పోనీరా, వాడితో మనకెందుకు? వీడేనండి దొంగ, నా కళ్ళారా చూస్తే. అబ్బా పోనీరే అంటే, అయినా మన పిల్లాడు మనకు దక్కాడు, అంతే చాలు. ఇంకా ఏం చేస్తున్నారు ఇక్కడ? నువ్వు త్వరగా బజార్కి వెళ్ళరా. నాకు నీళ్ళు పోసిపోతాడు లేవే. మరి కానివ్వండి, త్వరగా చుట్టాలు వచ్చి వేళయింది. అమ్మగారి కొడుకు ఇక్కడే ఉన్నాడు. జడ్జి గారు వచ్చారు. జడ్జి గారు.
దేవీం వాచవదనయంతదేవాం విశ్వరూపాం పదమో వదంతి సారోపంతే కమూర్జందుహాసాధేదుర్వాగస్వాదుపసుష్టుతేతో శుభముహూర్తోస్తిత్యనుగృహంతో శుభముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు తదేవ లగ్నం సుదినం తదేవ ఎవరు బాబు? జడ్జి గారు. ఆ వెనకాల పోయిన పుల్లుడు వారి అల్లుడు గారు. లక్ష్మీపతే అంగ్రేతుం స్పరాది సుముఖస్తే కదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ విగతో విఘ్నరాజో గణాధిపః ధూపకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో తీసుకోండి. స్కందపూర్వజాః థాంక్స్. వాదసేనాది నాపాదే చెప్పదే సుజాతః Doesn't matter. All right. ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. బొమ్మ మనిషి కదూ, ఎంత మోసం. నన్నేం మోసగిందా అనుకున్నావా? నా పేరు తెలిసిన వీరభద్రయ్య. వీరభద్రయ్య నా పేరు తెలిసిన వీరభద్రయ్య. నా పేరు తెలిసిన వీరభద్రయ్య. సరే నుంచో, సరే నుంచో. నాతోట మన ముందు ఆవిడ వేషాలు తేలుస్తాను. రావురా, చెప్పనురా, చెప్పను. అవును, పెట్టెదరు. డబ్బు నగలు అందులో పెట్టు. డబ్బు చంపేస్తాను. భద్రయ్య గారు ఎత్తును కత్తిపోటు కూని. ఏమిటండి? ఏమిటి? భద్రయ్య గారండి, ఎవరో కత్తిపెట్టి పొడి చేశారు. భద్రయ్య గారు, భద్రయ్య గారు, భద్రయ్య గారు, ఎవరు? ఏమిటి? రాముడు, రాముడు మా నౌకరు సొమ్ములు, డబ్బు, 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 డబ్బు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తి భవంతో వహంతో గృహంతో. సార్, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందండి. తర్వాత మేము వచ్చేటప్పటికి కింద పడి కొట్టుకుంటున్నారండి. దగ్గరికి వెళ్ళి ఎవరు ఏమిటి అని అడిగామండి. రాముడు, మా నౌకరు రాముడు అని ప్రాణం ఇచ్చాండి. అప్పుడు సరిగ్గా 12 కొట్టిందండి. ఆ రావుని మీరు ఎరుగుదరా? ఎరుగుదామండి. ఇది వరకు వీరి ఇంట్లో నౌకరీ చేస్తూ దొంగతనం చేసి జైలుకు కూడా వెళ్ళాండి. ఓహో, వాడా? ఎవరది? ఎవరు నువ్వు?
ఎక్కడున్నావు? బజార్ నుంచి అండి. బజార్ నుంచా భద్రగారి దగ్గర నుంచా? అబ్బే నేను అక్కడికి వెళ్ళలేదండి. గంట క్రితం ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నానండి. ఈ టవల్ ఎవరిది? టవలు నా దాని మాదిరిగానే ఉందండి. ఎక్కడ పడేసావు? ఎక్కడ పోయిందండి. వెతకండి. కత్తి సార్. వేణి బేడీలు. బేడీలా? ఎందుకండి? ఎందుక భద్రగారికి కూలి చేసినందుకు. కూలియే? నీకు తెలియదండి. నాకు తెలియదండి. నిజంగానండి సార్. నా మాట సీత, అన్నయ్యని చూడలే నువ్వు? లేది, మన ముందు వరుసలోనే కూర్చున్నాడుగా. కళ్ళజోడు సూటు వేసుకుని ఇన్స్పెక్టర్ గారి పక్కన కూర్చున్నాడు. కూర్చునేవాడే, ఎవరన్నా చూసినట్టయితే. వాడు బుద్ధి ఆ నగలకు ఆశపడి నిండు పేణాన్ని పొట్టనెట్టుకున్నాడు. ఈ దొంగ సచ్చినాడు మూలాన ఈ పాపం మన పేటకి అంతకీ చుట్టుకుంది. చాలు ఊరుకోండి. అతనే చంపాడని మహా చూసొచ్చినట్టు మాట్లాడుతున్నారే. లేకపోతే ఈ ఊళ్ళో ఇంతమంది ఉంటే ఆడనే ఎందుకు పట్టుకుపోతారు? అసలు మా గొడవ మీకు ఎందుకు? పండే. డబ్బు బాబు గారు. 3 5 7 11. మన కాదాకి జామ కట్టు. రామ రామానియేవు రాముని దలచేవు ఇంకా ఎక్కడి రాముడే ఓ సీతమ్మ ఇంకా ఎక్కడి రాముడే. బాబులు గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బానాలి. రాముడు గీముడు ఫైసలా. సాగనంపేది మనల్ని కాదే ఆ భద్రయ్య గారిని. బాకున చెక్కితే నయాలు బేర ఐస్ వచ్చాడు. బాబులు గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బా అనాలి. పో మామ, నీ అన్ని ఒట్టొట్టి మాటలు. ఒత్తి మగల రామా మకానికి చూపిస్తాను తడాక. నీకోసం సొమ్ములన్నీ చేయించి పెట్టానే. తయ్యా లేడీ. ఆ కవర్లన్నీ కూడా శుభ్రంగా ఉతికి తీసుకురావాలి. ఇది కూడా ఇదంతా పాటు చేసి వదిలిపెట్టారు. గడియారం ఇక్కడుందే సార్. ఇదిగో సార్, మీ గడియారం దొరికింది సార్. అరే ఎక్కడ దొరికింది? చాకలికి వేద్దామని ఆ కవర్లు తీస్తూ ఉంటే సోఫాలో సీటు కింద కనపడింది సార్. ఎంత పొరపాటు జరిగింది. అనవసరంగా ఆ రోజు డ్రైవర్ని అనుమానించి తన్ని పంపించామే. నిజమే, పొరపాటే జరిగింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ హిమ్. అంతే నాయన, సొమ్ము ఒక చోటు ఉంటే అనుమానం ఒక చోటు ఉంటుంది. పాపం వాడు ఎంత నొచ్చుకున్నాడు. అక్కడికి నేనేమీ ఎరగని ముర్రోని ఒట్లు కూడా వేసుకున్నాడు. మనం వినిపించుకోలేదు. సార్ ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ ఇంట్లో ఉన్న నౌకరు తిరుపతిని ఇన్స్పెక్టర్ గారు పిలిచి రమ్మన్నారు సార్. సరే, వాడి కోసం మీకే రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. పొద్దున్నుంచి పత్తాలేదు. అసలు సంగతి ఏమిటి? రాత్రి రావు బహదూర్ భద్రయ్య గారిని కూనిచ్చేశారు కదండి. అవును. అయితే మీ తిరుపతి ఇంట్లో ఉంటున్నాడే వాడే సార్ కూనిచ్చేశాడు. ఎవడు వాడు? రాముడండి, ఆ పాతకీడి గజ దొంగ రాముడండి. వాడిని అరెస్ట్ కూడా చేశాం సార్. ఎవడు? మా ఇంట్లో డ్రైవర్ పనిచేసింది రాముడా? అవును సార్, వాడే. ఇంతకు ముందే వాడేదో బుద్ధిమంతుడు అనుకుంటున్నావు. మద్దతు కూడా చేశాడు. అవును సార్, రాత్రి సరిగ్గా 12 గంటలకు కూనిచ్చేసి సొమ్ము తీసి పారిపోయాడు సార్. కళ్ళారా చూసిన వాళ్ళ సాక్ష్యం ఉంది సార్. అబద్ధం, ఆ కూని అర్థం చేయలేదు. రాత్రి 12 గంటల పడుతూ నా దగ్గర ఉన్నాడు, నా ముందే కూర్చున్నాడు. లక్ష్మి, ఏమిటిది? ఏమిటో మాట్లాడేది? రాముడు మా అన్నయ్యండి, అతను నిర్దోషి. రాత్రి 12 గంటలకు ఇక్కడే ఉన్నాడు, మన పెళ్లిలో మన ముందే కూర్చున్నాడు. లక్ష్మి, రాముడు ఏమిటి, మీ అన్నయ్య ఏమిటి? నీకేమైనా మతిపోయిందా? నాకేం మతిపోలేదు. రాముడు నిజంగా మా అన్నయ్యనండి. మా అన్నయ్య రక్షించండి. రాముడు మీ అన్నయ్య అయితే ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? చెప్పలేకపోయాను, క్షమించండి. మా అన్నయ్యని రక్షించండి.
అతను నిర్దోషి. అక్కడేదో పొరపాటు జరిగి ఉంటుంది. సరే, నువ్వు నీళ్లు నవ్వితే లాభం లేదు. నిజం చెప్పు, నిన్న సాయంకాలం భద్రయ్య గారింటికి నువ్వు వెళ్ళావా లేదా? వెళ్ళానండి. ఏం పని మీద వెళ్ళావు చెప్పు. నువ్వు రెండోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? నేను మళ్ళీ వెళ్ళలేదండి. అసలు 12 గంటలప్పుడు నేను ఆ ఛాయలే లేనండి. మరి ఎక్కడున్నావు? మళ్ళీ తెల్లవారుదాం 2 గంటలకి వాళ్ళ ఇంటికి ఏం పని వెళ్ళావు? ఊరికి ఆ దారిని పోతున్నానండి. ఊరికే దారిని పోయేవాడివి పోలీసులు చూసి ఎందుకు పారిపోయావు? భయం వేస్తుందండి. భయం? ఏమీ చేయండి ఎందుకు భయం? వాళ్ళేం దెయ్యాలా భూతారా? నిజం చెప్పు, దొంగలు సొమ్ములు ఎక్కడ పెట్టావు? సొమ్ముల సంగతే నాకు తెలియదండి. నువ్వు ఇదివరకు దొంగ సొమ్ములు మీ చెల్లెలకి ఇచ్చిన మాట నిజమేనా? నిజమేనండి. ఇప్పుడు ఆ చెల్లెలు ఎక్కడుంది? ఎక్కడా లేదండి. మరి ఏమైంది? చచ్చిపోయిందండి. జాగ్రత్త, అబద్ధాలు చెప్పి తప్పించుకోలేవు. ఇప్పుడున్న సాక్ష్యాన్ని బట్టి నువ్వే కూలి చేసినట్టు స్పష్టంగా తేలుతుంది. కూని నేను చేయలేదండి. నేనే పాపం ఎరగనండి. 12 గంటలప్పుడు నేను అక్కడ లేనండి. అడుకో, మళ్ళీ అదే మాట. మరి ఎక్కడున్నావు? ఫలానా చోట ఉన్నట్టు ఏమైనా సాక్ష్యం ఉందా? ఉన్నది. సాక్ష్యం మీరే. నేనా? సాక్ష్యమా? అవును. రాత్రి మీరు మా పెళ్లికి రాలే? అవును, వచ్చాను. మీ పక్కన షార్వాణి వేసుకుని ఒక మనిషి కూర్చోలే? మీ నిక్కర్ మీద డ్రింక్ కొలికితే అతను కర్చిప్తో తుడిచాడు, మీకు డ్రింక్ కూడా ఇచ్చాడు, గుర్తులేదు? అవును. అతను ఎవరో ఒక్కసారి ఇతని ముఖం చూసి పోల్చుకోండి. తీసుకోండి, పర్వాలేదు. అవును, వీడే. మీరు చూడలేదండి? ఎస్ ఎస్, హి ఇస్ ది సేమ్ మ్యాన్. మరి ఆ సంగతి ఇందానని చెప్పడే ఏరా? నాకేం తెలియదండి. నేను అక్కడికి రాలేదండి. చెప్పడానికి భయపడుతున్నాడండి. తన లాంటి దొంగ నా అన్నని తెలిస్తే నా పెండ్లికి భంగం వస్తుందని, నా జీవితం నాశనం అవుతుందని భయపడి అలా చెప్తున్నాడండి. మన ఇంట్లో నౌకరి కూడా అందుకనే మానుకొని వెళ్ళాడు. మేమిద్దరం అన్నా చెల్లెడం అన్న సంగతి ఎక్కడ బయట పెట్టవద్దని నా చేత బలవంతంగా ప్రమాణం కూడా చేయించుకున్నాడు. లక్ష్మి, అందుకే ఈనాడు మీతో ఈ విషయం చెప్పలేక నాలో నేనే కుమిలిపోయాను. నా కళ్ళ ముందు మీరు అతన్ని తన్నినప్పుడు కూడా దుఃఖాన్ని దిగమింగి ఊరుకున్నాను. అదంతా సరే, మరి సాక్ష్యానికంతా అర్థం ఏమిటి? సీతమ్మకు జయిస్తే సీతకు పతకము. భలేగుంది మామ. ఇదంతా ఇంకా ఎందుకు చేశారు ఆభరణాలు? నా తిలక్ చూసుకో. మాయదారి ముందు నన్నే మోసం చేస్తావు. చూడు ఇప్పుడు ఏం చేస్తాను. గొంతు పిసికేస్తాను, నరికేస్తాను. బాబులు గారు చెప్పంటే గోల్కొండ అబ్బా ఇప్పుడు ఎట్లా చూస్తాను. మంట కారం కారం అబ్బా బాబా అబ్బా మంట మంట సంపేస్తాను ఇప్పుడు. ఎవరాడు? మంట కారం కారం అరే కారం ఉండరా. మర్యాద తెలియదు. ఇడుగోనండి, అసలు దొంగ దొరికాడు. భద్రయ్య గారిని ఖూనీ చేసి సొమ్ములన్నీ దొంగిలించాడు. తప్పదాగి నా దగ్గరకు వచ్చి సొమ్ములిస్తాను, పెళ్లి చేసుకోమని నోటుకొచ్చినట్టల్లా డచ్చాలు కొట్టాడు. నాకు అనుమానం వేసి మాయతో పోలీసులు కబురు చేసి పట్టించాను. అవునండి, నేనే వెళ్ళి కానిస్టేబుల్ గారితో చెప్పుకున్నానండి. వెంటనే వెళ్ళి పట్టుకున్నారు.